ఓం నమ శివాయ. కార్తీక పురాణం 25వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు దూర్వాసుని శాపాన్ని గురించి తెలియజేశాడు. అంబరీషుని దగ్గరున్నటువంటి బ్రాహ్మణోత్తములు ఇలా అంటూ ఉన్నారు: మహారాజా, ఈ సందిగ్ధ సమయములో మేము మీకు ఎటువంటి సలహా కూడా ఇవ్వలేకపోతున్నాము. ఏమి చెయ్యాలో తోచడం లేదని చెప్పి ఆ బ్రాహ్మణోత్తములు అంబరీషునితో అన్నారు. అప్పుడు అంబరీషుడు అంటూ ఉన్నాడు: నాకు శ్రీహరి నామస్మరణే ముఖ్యమైనది, ఆ దూర్వాసుని శాపము కన్నా కూడా. కాబట్టి నేను ఈ ద్వాదశి పారాయణే చేస్తాను. మన పెద్దలంటారు కదా, మంచినీళ్లు సేవించినా కూడా భోంచేసినట్లే అని. నేను దుర్వాస మహర్షిని వదిలిపెట్టి భోంచెయ్యను. కొద్దిగా మంచినీళ్లు సేవించి నేను ద్వాదశి పారాయణ చేస్తానని చెప్పి కొద్దిగా జలాన్ని స్వీకరించి ద్వాదశి పారాయణ చేస్తూ ఉన్నాడు అంబరీషుడు. ఇంతలో దుర్వాసుడు వచ్చాడు. కోపముతో ఊగిపోయాడు. పట్టరానటువంటి కోపముతో అంబరీషుణ్ణి ఇష్టం వచ్చినట్లుగా శపిస్తూ ఉన్నాడు దూర్వాసుడు. నీవు చేపవైపోదువుగాక, తాంబేలు వైపోదువుగాక, పంది వైపోదువుగాక, వికృత రూపముతో కూడా నీవు ఉందువుగాక, నీవు అర్హత లేనటువంటి రాజుగా ఉందువుగాక, నీచమైనటువంటి ఒక బ్రాహ్మణుడిగా ఉందువుగా కాక, ఇలా మరుగుజ్జుగా ఉందువు కాక, ఈ విధంగా 10 రూపాలలో నీవు ఉందువు కాక అని చెప్పి ఈ విధంగా భయంకరమైనటువంటి శాపాన్ని అంబరీషునికి ఇచ్చాడు దుర్వాస మహర్షి. ఈ అంబరీషునికి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి శాపాన్ని తెలుసుకున్నాడండి శ్రీ మహావిష్ణువు. వెంటనే సుదర్శన చక్రాన్ని దుర్వాస మహర్షి మీదకు ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం అలా మండుతున్నటువంటి అగ్నిగోళములాగా దుర్వాస మహర్షి మీదకు వస్తోంది. దుర్వాసుడు ప్రాణభయముతో పరుగులు తీశాడు. అన్ని లోకాలు కూడా తిరిగాడు. ఇంద్రుడైతేనేమి, అష్టదిక్పాలకులైతేనేమి ఎవ్వరూ కూడా ఆ దుర్వాసుని రక్షించలేకపోయారు. ఈ విధంగా అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాడు. ప్రాణభయముతో ఎవ్వరూ రక్షించడం లేదు. కానీ చివరకు ఏమైంది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కార్తీక పురాణం 26వ అధ్యాయంలో మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా 26వ అధ్యాయాన్ని వినండి. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.